రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్పై హైకోర్టు విచారించింది. సీఎం జగన్ కు సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజా ప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. దీంతో సుమోటో పిల్గా తీసుకుని ప్రజా ప్రతినిధుల కేసులను హైకోర్టు విచారిస్తోంది. హైకోర్టు విచారణ చేస్తున్న సుమోటో పిల్తో కలిపి జగన్ కేసుల పిటిషన్ను జతపరచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. జగన్ పై ఉన్న కేసుల విచారణ వచ్చే ఎన్నికలలోపు పూర్తి చేయాలని పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు. ఇప్పటికే 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని సిబిఐ కోర్టులో సిబిఐ ప్రస్తావించింది. జనవరి 5వ తేదీన డిశ్చార్జ్ పిటిషన్లను విచారిస్తామని సిబిఐ కోర్టు వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు విచారణ వేగవంతంగా జరగకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనేటువంటి అంశాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల కేసులను పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు గతంలో గైడ్ లైన్స్ కావచ్చు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులను 2024 ఏపీ ఎలక్షన్స్ కంటే ముందే ఆ కేసులు విచారణ జరిపి జడ్జిమెంట్లు వచ్చేలా చూడాలంటూ కూడా ఇప్పటికే హరిరామ జోగయ్య వేసినటువంటి పిటిషన్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ పిటిషన్ను పిల్గా స్వీకరించి విచారణ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కొంత రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా గత విచారణలో ఇది పిల్గా స్వీకరించడానికి వీలు లేదంటూ కూడా రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ హరిరామ జోగయ్య తరపు న్యాయవాది తన వాదనలు వినిపించిన తర్వాత వాదనలు ఏకీభవించినటువంటి తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించడం జరిగింది. ఈ రోజు విచారణ అంటే నవంబర్ 8వ తారీఖు విచారణ తర్వాత ఈ రోజు మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి ఈ కేసులో ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సిబిఐకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం అయితే నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ రోజు విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ 2024 ఎలక్షన్స్ కంటే ముందే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నమోదైనటువంటి కేసులన్నింటినీ త్వరితగతిన విచారణ జరపాలి. గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా డిశ్చార్జ్ పిటిషన్లతోటి కొంత విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విచారణ ఆలస్యమయ్యే విధంగా చూస్తున్నారంటూ కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇక తెలంగాణ హైకోర్టు కలగజేసుకొని ఏదైతే మీరన్నట్లుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ను ఆధారంగా చేసుకొని ప్రజాప్రతినిధుల కేసు కేవలం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డే కాదు ప్రజాప్రతినిధుల కేసులన్నింటినీ కూడా త్వరితగతిన విచారణ జరిపేందుకు ఇప్పటికి ఒక సుమోటో పిల్లును కూడా స్వీకరించడం జరిగింది. ఆ పిల్లును ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించిన వేసినటువంటి పిల్లును రెండింటినీ జత చేసి విచారణ జరుపుతామంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా వేయడం జరిగింది. ఈ 3 నెలల్లో ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు సిబిఐ కావచ్చు ఖచ్చితంగా వారి యొక్క వాదనలు వారి యొక్క కౌంటర్లు కూడా దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు సిబిఐ కోర్టులో ఇప్పటికే దాదాపు ఇప్పటి వరకు మనం అనుకున్నట్లుగా 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి ఈరోజు సిబిఐ కోర్టులో నాంపల్లి సిబిఐ కోర్టులో మెన్షన్ చేశాము. వాటిని జనవరి 5వ తారీఖున డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి విచారణ జరుపుతామంటూ సిబిఐ కోర్టు స్పష్టంగా చెప్పినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది సిబిఐ కూడా కోర్టు ముందు తమ యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఖచ్చితంగా సిబిఐ కోర్టులో కూడా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పైన వాంగ్మూలాలన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇక డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి జనవరి 5వ తారీఖున సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. తర్వాత తెలంగాణ హైకోర్టు కూడా ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజుకైతే మాత్రం వ్యక్తిగతంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సిబిఐకు వ్యక్తిగతంగా నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి హైకోర్టులో విచారణ జరిగే లోపే డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క విచారణ సిబిఐ కోర్టులో పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో సిబిఐ కోర్టు కూడా ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరెవరైతే డిశ్చార్జ్ పిటిషన్ వేశారు ఈ కేసులో ఉన్న వారందరికీ కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది. ఖచ్చితంగా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పైన పూర్తి స్థాయిలో త్వరితగతిన విచారణ జరుపుతాము, ఇంకా అడ్డుకోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా తదుపరి విచారణ ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలో హెచ్చరిక ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జనవరి 5 నుంచి ఖచ్చితంగా 10-15 రోజుల్లోనే డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ ముగించేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాతనే జగన్ అక్రమాస్తుల కేసును రోజువారీ విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.